నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం. భవిష్యత్ సవాళ్లను ఊహించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్న సీఎం చంద్రబాబు. గుంటూరులో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం. రాజ్యాంగ నిర్మాతకు రాజకీయ ప్రజా సంఘాల ఘన నివాళి. ఉండవల్లిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు. గుంటూరు నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 3 వంతెనల వద్ద పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్. పాపినేని శివకుమార్, జిఎస్ చలంలకు సిహెచ్ లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారం ప్రదానం చేసిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకే దిక్సూచి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, కాందూర్ల దుర్గేష్, బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశంలో ఎన్నో మతాలు, కులాలు, జాతులు కలిసి మనుగడ సాగిస్తున్నాయంటే అది మన రాజ్యాంగ గొప్పతనమే అని సీఎం తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి ముందుకు సాగుతామని చెప్పారు. గత ప్రభుత్వం ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందో ప్రతి ఒక్కరూ చూశారన్న చంద్రబాబు, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారానే వారికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రాజ్యాంగం కల్పించిన అధికారాలను ప్రజల కోసమే ఉపయోగించాలి తప్ప దుర్వినియోగం చేసుకోకూడదని స్పష్టం చేశారు. ఆ రోజు కూడా ఇప్పుడు కూడా మనం మాటల్లో పెడుతున్నాం తప్ప అందరికీ సామాజిక న్యాయం చేయాలని, ఆర్థిక ఏ విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని, రాజకీయ ప్రాధాన్యత సమతుల్యం పాటించాలి, అందరికీ న్యాయం జరగాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. ఇంకొక పక్క ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వేచ్ఛని, ఇవన్నీ కూడా అందరికీ వచ్చే విధంగా చేయాలని, ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా కాలరాశారో మనం చూసాం. అంటే ఒక్కొక్కసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, మామూలు మిస్టేక్స్ కాదు. కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు, కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే అల్టిమేట్గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అతిక్రమించిన, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన, నేను 2 వర్డ్స్ వాడుతున్నా. ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం ఉల్లంఘించినట్టు అవుతుంది. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే, సమాజంలో ఒక గౌరవాన్ని, గుర్తింపునిస్తే, ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసమో మన ఎగోతోనో మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది. భారత రాజ్యాంగ విలువలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా లాడ్జీ సెంటర్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నక్కా ఆనందబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. అలాంటి రాజ్యాంగ వ్యవస్థనే చిన్నాభిన్నం చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థను గాడిలో పెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మేని, చిట్టిబాబు, నరసింహారావు, సముద్రాల చిన్న కోటేశ్వరరావు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే గల్లా మాధవి, జేసీ భార్గవతేజ, కమిషనర్ పులి శ్రీనివాసులు, జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులపై యువత అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు అధికారులు సూచించారు. ఈరోజు మనము ఏ హక్కులనైతే ఆనందిస్తున్నామో, ఏ విలువలనైతే కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నామో అవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. ఆ రోజు మహనీయులందరూ కూడా ఎంతో ఆలోచించి ఒక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. భారతదేశం స్వాతంత్రానికి ప్రతిరూపంగా ఈరోజు మన కాన్స్టిట్యూషన్ నిలబడుతూ ఉంది. దీని గురించి తెలుసుకోవడము, దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎంతో అవసరం. మన భావితరాలు ఈరోజు ఏ స్వాతంత్రం మీద ఆధారపడి ఏ హక్కుల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ఆ రోజు మహనీయుల యొక్క త్యాగం. సో వాటి గురించి తెలుసుకోవాలి. ఇలాంటి భావితర పౌరులందరూ కూడా ఈ విలువలన్నింటినీ మనసులో పెట్టుకొని సమాజంలో వాళ్ళు గొప్ప వ్యక్తుల్లాగా తయారవ్వాలి. సో ఇట్లా స్వేచ్ఛ సౌభ్రాతృత్వంతో మనుషులు ఎలా మెలగాలి, తర్వాత ప్రాథమిక విధులు హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ మరి రాజ్యాంగాన్ని టైం టు టైం మరి ప్రజా అవసరాలకు తగ్గట్లు సవరణలు చేసుకుంటూ ఈరోజు మనం భారత పాలన అట్లాగే రాష్ట్ర పాలన చేసుకుంటున్నాము. మరి అది పెద్ద రాజ్యాంగ నిర్మాణానికి దోహదపడ్డటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గారు మరి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో అనేక మంది ఈ రాజ్యాంగం రూపకల్పనలో తోడ్పాటు అందించి వారు కృషి చేశారు. వారందరినీ కూడా స్మరించుకుంటూ ఈ రాజ్యాంగం ఆమోదించబడినటువంటి ఈ రోజుని గుర్తు చేసుకుంటూ ఈ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. Guidance not only for the administrators, not only for the legislative, but for entire citizens of this country. It always reminds us the value of our country and our duties for the country. Thank you. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన లోకేష్ సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, సంక్షేమ పథకాల అమలు, అనారోగ్యం సమస్యలపై వినతులు అందాయి. 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు గుంటూరులో మంగళవారం ఘనంగా జరిగాయి. లాడ్జీ సెంటర్లో 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో భారత రాజ్యాంగ నైతిక విలువలు పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. భారత రాజ్యాంగం ద్వారా దేశ ఖ్యాతిని ఖండాంతరాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాటారని కెఎస్ లక్ష్మణరావు కొనియాడారు. అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించాలని కోరారు. భారత రాజ్యాంగంలో సెక్యులరిజం, సోషలిజం అనే పదాలు తొలగించాలని కొందరు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. ఈ పదాన్ని తొలగించడం సాధ్యం కాదన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగబద్దంగా కాకుండా రాజకీయబద్దంగా పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమానంగా జీవించే హక్కుని కల్పించిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కొనియాడారు. తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు స్వేచ్ఛగా జీవించేందుకు తోడ్పడుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుందని అన్నారు. అనంతరం 22 మందికి 46 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చిష్టి, ఎల్లావుల అశోక్, నరసింహారావు, గొల్లా ప్రభాకర్, సలీం, దయారత్నం, చిలక వెంకటేశ్వర్లు, గిరి, సింహాద్రి పాల్గొన్నారు. కొన్ని శక్తులు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయాలని చూస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ధ్వజమెత్తారు.
డీసీసీ కార్యాలయంలో 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, లింగంశెట్టి ఈశ్వరరావు, జిల్లా అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొన్ని శక్తులు రాజ్యాంగ పీఠికలోని లౌకికవాదం, సమానత్వం తొలగించాలని చూసినా సుప్రీంకోర్టు తీర్పు గొడ్డలిపెట్టు అని మస్తాన్ వలి పేర్కొన్నారు. దేశానికి అవినీతి మక్లిని బీజేపీ అంటించి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన్బాబు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఇది కాంగ్రెస్ అమ్మ. సిహెచ్ లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కార ప్రదాన కార్యక్రమం గుంటూరులో జరిగింది. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సాహితీవేత్తలు సిహెచ్ సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. పాపినేని శివశంకర్, జిఎస్ చలములకు సిహెచ్ లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కార ప్రదానం చేశారు. మానవతా విలువలతో కూడిన జీవనాన్ని తన తండ్రి నుంచి నేర్చుకున్నట్లు డీజీపీ తెలిపారు. సాహితీ విమర్శను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సిహెచ్ సుశీలమ్మ అన్నారు. ఈ పురస్కారం ప్రదానం చేయడం వల్ల అవార్డు గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు. జీవితం, ఉద్యోగం అన్నిట్లో కూడాను మా నాన్నగారు చూపించిన బాట, ఆశయాలకు అనుగుణంగా నీతి నిజాయితీలకి కట్టుబడి నిబద్ధతతో పనిచేయాలని, ముఖ్యంగా మానవీయ కోణం ఎప్పుడు కలిగి ఉండాలని ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అనుకుంటూ అదే విధమైనటువంటి బాటలు నడుస్తూ వచ్చాము. ఇంట్లో అందరినీ కూడాను అదేవిధంగా అక్క అందరికన్నా పెద్దది, తర్వాత అన్నయ్య, ఇద్దరు అక్కలు, నేను, మళ్ళీ ఇద్దరు చెల్లెళ్ళు, మొత్తం 7గురిని అదేవిధంగా తీర్చిదిద్దారు. అలానే మేము కొంచెం తెలివి మా విషయాలు తెలిసేటప్పటికే నాన్నగారు రిటైర్ అవ్వడం జరిగింది. నాకు కొంచెం తెలిసేటప్పటికే రిటైర్ అవడం చూశాను. నేను ఎంతో సింపుల్ లైఫ్, చాలా నిరాడంబరమైనటువంటి జీవితం గడిపేవారు. ఇంతకుముందు ఒకసారి ప్రస్తావించాను, రిటైర్ అయిన మర్నాడే ఉన్న కారు అమ్మేసి అదే ఏరియాలో అక్కడే చోట మళ్ళీ సైకిల్ దొక్కుంటూ తిరిగినటువంటి మహా వ్యక్తి లక్ష్మీనారాయణ గారు. 2020లో మా గురువు గారు జేకేఎస్ కళాశాల లెక్చరర్ గారు అయినటువంటి డాక్టర్ కడియాల రామ్మోహన్ రావు గారికి సాహిత్య పురస్కారం విమర్శలను ఇవ్వటం జరిగింది. 21లో రాయలసీమ నుంచి మన రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చాను. 22లో తెలంగాణ నుంచి కేపీ అశోక్ కుమార్ గారికి ఇచ్చాను. ప్రాంతీయ భేదాలు లేవు నాకు. ఆ తర్వాత 23లో పాపినేని శివశంకర్ గారు, అందరికీ మీకు తెలుసు, ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు. ఆయనకి ఇద్దామని అనౌన్స్ చేశాం, కానీ కొన్ని కారణాల వల్ల నేను వేరే ఊరు వెళ్ళటం వల్ల కుదరలేదు. కాబట్టి 2023కి ఇప్పుడు ఇస్తున్నాను. అలాగే 24కి ఎవరికి ఇద్దామన్నప్పుడు నేను ప్రాంతీయ భేదాలు లేవని చెప్పాను. మాకు 2 జ్యూరీ మెంబర్స్ ఉన్నారు. పెనుగొండ లక్ష్మీనారాయణ అరసం జాతీయ అధ్యక్షుడు, అలాగే శ్రీమతి శీలా సుభద్రాదేవి గారు, వీళ్ళిద్దరూ జ్యూరీ మెంబర్స్గా ఉండి విజయనగరానికి ఇద్దాము, విశాఖపట్నంలో ఉత్తర కళింగాంధ్రాన్ని కూడా మనం తీసుకుందామంటే. ఇక సాహిత్య రంగంలో నేను కూడా ఏదో కొంత కృషి చేశాను 40 ఏళ్ళుగా. నాకు జీవితంలో రెండవ ప్రధాన ప్రమేయం అదే. మొదటి ప్రమేయం కుటుంబం, రెండవ ప్రధాన ప్రమేయం సాహిత్యం. దాని ద్వారా ఏవో కొన్ని గ్రంథాలు చాలా రాశాను. కథలు, కవిత్వము, విమర్శ. మెల్లమెల్లగా వచన కవితా రంగంలోకి ప్రవేశించి వచన కవిత్వం ద్వారానే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందగలిగాను. కథ మన ఇష్టానుసారంగా రాసుకోవచ్చు, కవిత్వం రాసుకోవచ్చు, ఏదైనా రాయొచ్చు. ప్రక్రియ సాహిత్య విమర్శకు వెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, మంచి అనలేనిది అని మనం నిష్కర్షగా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఎదుటివాడి తాలూకా దాడిని తట్టుకొని నిలబడగలిగితేనే మనం రాయడానికి సిద్ధపడే పరిస్థితి. ఇంతకు ముందైతే ఒక రచనలో ఉన్నటువంటి మంచి చెడ్డల గురించి, ఆనుపానుల గురించి ఒక విమర్శకుడు రాస్తే, లేదా ఇంతకుముందు కవులు, రచయితలు కూడా ఎట్లా ఉండేవాళ్ళంటే పలానా రచయిత మన మీద. భారతదేశంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించటానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి కొనియాడారు.
భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కు నివాళులర్పించారు. గత ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో సోమిశంకర్రావు, సోమి ఉదయ్ కుమార్, నరసింహ, విజయ్, అశోక్, అంకమ్మరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి డీఈఓ రేణుక, ఉర్దూ డీఐ కాసిం, ఇతర విద్యాశాఖ అధికారులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అన్ని వర్గాల వారికి సమాన హక్కులను రాజ్యాంగం ద్వారా బిఆర్ అంబేద్కర్ కల్పించారని డీఈఓ తెలిపారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మానవతా సంస్థ మరియు పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ గుంటూరు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన వక్తగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్, పొలిటికల్ సైన్స్ మరియు రాజ్యాంగ ఎక్స్పర్ట్ ఉలవల శివకుమార్ పాల్గొన్నారు. భారతదేశంలో చదువులకు సరస్వతీదేవిని, ధనానికి లక్ష్మీదేవిని, శక్తికి శక్తి స్వరూపిణి మోడల్గా పెట్టుకొని జీవిస్తూ సాధారణ జీవితంలో మాత్రం లింగ వివక్ష చూపుతూ మహిళలను చిన్నచూపు చూస్తున్న సమాజ ప్రజల ఆలోచన మారాలని శివకుమార్ ఉద్ఘాటించారు. మహిళల శక్తి స్వరూపులని, ఆ విషయాన్ని వారు ఎరిగి వారిలో దాగి ఉన్న శక్తిని కుటుంబ విషయాల్లోనూ సహజ విషయాల్లోనూ పూర్తిగా వినియోగించి శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో ప్రధాన బాధ్యత వహించాలని కోరారు. భారతదేశంలో నేడు టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులను సామాన్యులు కూడా అన్వయించుకొని జీవితంలో అమలు చేస్తున్నారని అన్నారు. టెక్నాలజీ పరంగా 2G తర్వాత 3G, 4G, 5G ఏ విధంగా అప్డేట్ అవుతున్నారో అదేవిధంగా సమాజంలో, కుటుంబంలో స్త్రీల పట్ల తమ పాత అభిప్రాయాలను, ఆలోచనలను మార్పు చేసుకుని వారిలో వస్తున్న నూతన మార్పులను గమనించి భారతదేశ అభివృద్ధిలో వారిని కూడా భాగస్వామ్యం చేసే విధంగా తమ మైండ్ సెట్ మార్పు చేసుకుని తక్కువ టైంలో భారతదేశాన్ని సూపర్ పవర్గా చేయాలని కోరారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి దళిత బహుజన రిసోర్స్ సెంటర్ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కల్పించడంలో అంబేద్కర్ రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందని అల్లడి దేవకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్, హేమలత, చిన్నప్ప, రమేష్, రవితేజ, రాజశేఖర్, నిర్మల తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. 300 వద్ద జరుగుతున్న పనులను ఎమ్మెల్యే నసీర్ పరిశీలించారు. ప్రజలకు 2 నెలల పాటు అసౌకర్యం కలిగిన అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు. వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ డైవర్షన్లను పాటించాలన్నారు. రైల్వే అభివృద్ధిలో ప్రణాళికలో భాగంగా 3 వంతెనల దగ్గర ఉన్నటువంటి ట్రాక్స్ని ఎక్స్టెండ్ చేస్తూ 4వ ట్రాక్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా ప్రధాన రహదారికి ఉన్నటువంటి 3 వంతెనల రోడ్డు పూర్తిగా డైవర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా డైవర్షన్ ఎక్కడిచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యంగా అరండల్పేట ఏదైతే లక్ష్మీపురం ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా డొంక రోడ్డు మీద రాకుండా బస్టాండ్కి వెళ్ళాలనుకునేవాడు కంపల్సరీగా అరండల్పేట బ్రిడ్జ్ని, అలాగే బస్టాండ్ నుంచి శారదా కాలనీ, శ్యామలా నగర్ అటు వెళ్ళేవాళ్ళు కంకరగుంట బ్రిడ్జ్ మీదుగా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా డైవర్షన్స్ని ఉన్నటువంటి డైవర్షన్స్ని మైండ్ చేసుకుంటూ మా రూట్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఎప్పటి నుంచో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇబ్బందిగా ఉన్నటువంటి 3 వంతెనల దగ్గర నీళ్లు ఆగేటువంటి పరిస్థితి లేకుండా రైల్వే అధికారులు అందరితో సంప్రదించి కార్పొరేషన్ అధికారులు అలాగే మిగతా సిబ్బంది అందు కూడా ఈరోజు ప్లాన్ చేసుకొని మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగాధిపతి రాము మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అతిపెద్ద రాజ్యాంగం మన దేశ రాజ్యాంగమని అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు శరత్ కుమార్, లలిత ప్రసాద్ మరియు పావని తదితరులు పాల్గొన్నారు.
దేశంలో వాళ్ళు కూడా మన దేశానికి వచ్చి మన కాన్స్టిట్యూషన్ తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుకున్నారు. దాదాపు 150 మంది ప్రపంచంలో దేశాలన్నీ తిరిగి ఎవరి గట్టేతో రాసి తీసుకొస్తే మొత్తం అసెంబ్లీ అంతా కూర్చొని దాన్ని క్రోడీకరిస్తే దాని యొక్క ముసాయిదా అంటాం, అంటే డ్రాఫ్ట్ తీసుకొచ్చి అంబేద్కర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీకి ఇస్తే ఆయన ఆధ్వర్యంలో మిగతా మొత్తం డ్రాఫ్ట్ అంటే చేశారు. రాజ్యాంగ సభ ప్రెసిడెంట్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ప్రెసిడెంట్. మళ్ళీ దానికి చట్టాలు ఎవరు ఉండాలి, పార్లమెంటు సంబంధించిన వాటికి ఎవరు ఉండాలి, స్టేట్స్ ఎట్లా ఉండాలి, పార్ట్స్లకు సంబంధించి ఏమి ఉండాలి, లేదా ఇట్లా ఒక్కదానికి ఒక కమిటీ ఉంది. అట్లా డ్రాఫ్ట్ కమిటీ కూడా అంబేద్కర్ అనే ఆయన మనకి చైర్మన్గా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గుంటూరులో ర్యాలీ జరిగింది. బీఆర్ స్టేడియం నుంచి విజ్ఞాన మందిరం వరకు నిర్వహించిన ర్యాలీలో కార్మిక రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్మిక కోడ్లను రద్దు చేయాలని, రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కార్మికుల హక్కులను కాలరాయాలని చూడటం దుర్మార్గమన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో విభాగాధిపతులు సిబ్బందితో కలిసి కమిషనర్ పులిస్ శ్రీనివాసులు భారత రాజ్యాంగ పీఠికను పఠించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులిస్ శ్రీనివాసులు మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, అందరినీ సమానంగా చూడాలని, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని, ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని, ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని చేపట్టొచ్చని, ఇలా అనేక హక్కులన్నీ రాజ్యాంగం కల్పించినవేనన్నారు. దేశ ప్రజలు రాజ్యాంగం ద్వారా అందిన హక్కులతో పాటు సామాజిక బాధ్యతలను కూడా పాటించాలని కోరారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్ రాంబాబు, ఎగ్జామినర్ నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని విశ్వాసం ధర్మం ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎండి కాసిం మాట్లాడుతూ భారత రాజ్యాంగం రూపొందించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా మనమందరం భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని స్మరించుకోవాలని అన్నారు. భారత రాజ్యాంగం రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి దేశంలోని అన్ని సామాజిక వర్గాల, జాతుల, సాంప్రదాయాల వారికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని, ఎంతో ఉన్నతమైందని అన్నారు. విద్యార్థులందరూ భారత రాజ్యాంగాన్ని చదివి దానికి అనుగుణంగా నడుచుకుంటూ భావి భారత పౌరులుగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ ప్రదర్శన జరిగింది. శంకర్విలాస్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన మహాసభ అధ్యక్షులు భగత్ సింగ్ మాట్లాడుతూ భారత ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వందే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాగళ్ల ప్రకాష్, చాట్ల డెన్నిస్ రాయ్, గంటా ప్రభుదాసు, జూపూడి శ్రీనివాసరావు, సాధు మాల్యాద్రి, విప్పర్ల ముత్తయ్య పాల్గొన్నారు. సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చెబ్రోలు ప్రాంగణంలో జరిగిన 63వ నేషనల్ ఫార్మసీ వీక్ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టూడెంట్స్ కౌన్సిలర్ మరియు స్ట్రెస్ రిలీఫ్ థెరపిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముంజంపల్లి మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను గౌరవిస్తూ చదువుని కష్టంతో కాకుండా ఇష్టంలో చదవాలని తెలిపారు.
అప్పుడే ఉన్నత శిఖరాలకు వెళ్లవచ్చనే సంకల్పం గట్టిగా ఉంటే ఎంతటి కార్యమైనా సాధించవచ్చని తెలిపారు. చదువుతో పాటు విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. సమాజానికి సేవ చేయాలని ఆయన సూచించారు. ఈ రోజుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న డిప్రెషన్, నిద్రలేనితనం, ఆందోళన, సూసైడ్ పెండెన్సీ వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆక్యుప్రెషర్ పాయింట్స్ తో ప్రాక్టికల్ గా విద్యార్థులకు వివరించారు. మానవ శరీరమే శక్తి నిలయమని, మానవ శరీరంలో 12 ఆర్గాన్స్ ఉంటాయని, ఏ ఆర్గాన్స్ లో శక్తి తగ్గుతుందో అప్పుడే రోగం రూపంలో బయట వేస్తుందని తెలిపారు. ఆ శక్తిని పునర్నిర్మితం చేయడానికి రోజుకి 5 నుండి 10 నిమిషాలు భజన చేయడం ద్వారా శక్తి పునరుత్పత్తి అవుతుందని, యోగా శక్తి చికిత్స ద్వారా పాయింట్స్ వలన శారీరక, మానసిక రుగ్మతలు దూరం చేయవచ్చని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కుడారి రాజ్ కుమార్, కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగులు తమ పెన్షన్ను 40% అమ్ముకోవచ్చునని, దానిని 15 సంవత్సరాల లోపు తీర్చుకోవచ్చునని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించిందని గుంటూరు రిటైర్డ్ వెల్ఫేర్ జనరల్ సెక్రటరీ మరియు ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ సాజ్ హుసేన్ తెలిపారు. కానీ ప్రస్తుత సెంట్రల్ గవర్నమెంట్ 12 సంవత్సరాలు తీసుకోవాల్సిన మనీని 15 సంవత్సరాలు వసూలు చేస్తుందని, దానివలన పెన్షనర్స్ కు తీవ్ర నష్టం జరుగుతుందని సాజ్ హుసేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వివరిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు లేఖలు రాశానని, దానిని పార్లమెంటు సెషన్స్ లో చెప్పి పెన్షనర్స్ కు న్యాయం చేయాలని హుసేన్ కోరారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని కార్యక్రమానికి గుంటూరు ప్రాంతీయ విద్యా సంచాలకులు లింగేశ్వర్ రెడ్డి హాజరై విద్యార్థులకు రాజ్యాంగ విశిష్టతను వివరించారు. గుంటూరు మండల విద్యాశాఖ అధికారి ఎస్ఎంఎం అబ్దుల్ కుద్దూస్ విద్యార్థులచే రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రభాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్రానికి ముందు మనం పరాయి పాలనలో మనము పరిపాలించిన దేశం బ్రిటిష్ వాళ్ళు మనము అనేక సంవత్సరాలు మనకు పరిపాలన చేసి ఉన్నారు. వాళ్ళ కబంధ హస్తాల్లో నుంచి మనం స్వాతంత్రం పొంది తర్వాత మనకు మనం పరిపాలించుకోవడానికి శక్తివంతమైన, సమర్థవంతమైనటువంటి ఒక రాజ్యాంగం అవసరం. శ్యామలానగర్ శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ స్కూల్ నందు స్పోర్ట్స్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకుటీర్ స్కూల్ ప్రిన్సిపాల్ జి సుధామాధవి మాట్లాడుతూ విద్యార్థులు మానసిక, శారీరక ఆరోగ్య రక్షణకు, వారిని క్రీడల్లో ప్రావీణ్యులను చేయటానికి బాలకుటీర్ స్కూల్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. వివిధ ఆటల పోటీలలో పాల్గొని విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే పిల్లల్లో ఉండే సృజనాత్మకతను వెలికి తీయాలి, వాళ్ళలో ఆటలలో పట్టుత్వం ఎలా ఉందో చూసుకోవాలి. డిఫరెంట్ ఈవెంట్స్, డ్రాయింగ్, మ్యూజిక్, ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, ఈవెన్ లిటరీ యాక్టివిటీస్, ఎలక్యూషన్స్, ఎస్ఏ రైటింగ్స్, ఇట్లా అన్ని ఈవెంట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి క్లాస్లో కూడా కనీసం 20 రకాల ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాను. ప్రతి ఈవెంట్లోనూ కనీసం 5 to 10 ప్రైజెస్ వెళ్తుంటాయి. అండ్ మొత్తం మీద 2000 మందికి ప్రైజులు ఇస్తున్నాను. ఇవాళ 3 బ్యాచెస్గా జరుగుతుంది వాళ్ళ ప్రోగ్రాము. అంటే మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫౌండేషన్ స్టేజ్. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్ క్లాసెస్ మొత్తానికి కలిపి ఒక గ్రూప్ అనమాట. అది ఫౌండేషన్ స్టేజ్, వాళ్ళకి ఒక గ్రూప్ చేశాము. 3, 4, 5 క్లాసెస్ ఏమో ప్రిపరేటరీ స్టేజ్, అదొక గ్రూప్ చేశాము. 6 to 10th క్లాసెస్ కలిపి మిడిల్ అండ్ హైయర్ క్లాసెస్ అదొక గ్రూప్. 3 గ్రూప్స్గా జరుగుతుంది ఈ ప్రోగ్రామ్. సో ప్రతి గ్రూప్ కలిపి మొత్తం ఓవరాల్గా 20,000 రూపీస్ క్లాసెస్ ఇస్తున్నాము. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన దేవకీ నందన వాసుదేవ మూవీ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా రేపు నగరంలో గల్లా, ఘట్టమనేని అభిమానుల భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. హరిహర మహల్కు చిత్ర యూనిట్ రానుందని కోట శేషగిరిరావు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని కృష్ణ, మహేష్ బాబు అభిమానులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండబోయిన శ్రీను, జాలాది రవి, ఎస్కే బాజీ, చేబ్రోలు శశి తదితరులు పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా యువ న్యాయవాదులకి అద్భుత అవకాశాలు ఉంటాయని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కె గంగాధర్ రావు చెప్పారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.